హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు గుంత పొంగనాలు చేస్తున్నానండి. ఈ గుంత పొంగనాలు ఇడ్లీ పిండితో చేస్తున్నాను అనమాట. డైలీ ఇడ్లీ ఇడ్లీ అంటున్నారు, అందుకని నేను గుంత పొంగనాలు చేస్తున్నాను. దానికోసం పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, క్యారెట్, జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్ కూడా వేసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇడ్లీ వద్దు అనేటప్పుడు మనం ఇలా చేస్తే ఇడ్లీ పిండితో కూడా చాలా బాగా వస్తాయి, దోశల పిండితోనే కాదు. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం గుంత పొంగనాలు ట్రే పెట్టుకొని ఇలా ఆయిల్ వేసేసుకొని అన్నిటిలో గుంత పొంగనాలు వేసేసుకోవాలి. ఇలా నెమ్మదిగా చక్కగా వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. లేదు అంటే మాడిపోతాయి. తర్వాత ఈ మధ్యలో 3 గుంతలు ఉన్నాయి కదా, అవి లాస్ట్ని వేసుకోవాలి. ఆ మధ్యలో మంట ఎక్కువ తగులుద్ది కాబట్టి శుభ్రం మాడిపోతాయి అన్నమాట. అలా మనం ఫస్ట్నే వేసేసుకుంటే నల్లగా అయిపోతాయి, మాడిపోతాయి. అందుకని మనం చుట్టూ వేసేసుకున్న తర్వాత లాస్ట్ని మాత్రమే అందులో వేయాలి. ఇలా అన్నీ కూడా తిప్పేసుకోవాలి. ఇలా ఇలా దీంతో స్టిక్ ఇస్తాడు, కానీ స్టిక్తో అయితే కొంచెం సరిగ్గా రావట్లేదని నేను చాక్తో తీస్తున్నాను. చాక్తోనైనా సరే బాగానే వస్తాయి. ఇలా అన్నీ కూడా మనం టర్న్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయి. అయితే సెకండ్ టైము మనం ఇలా తిప్పిన తర్వాత మాత్రం మూత పెట్టకూడదు, క్రిస్పీగా ఉండవన్నమాట. మనం ఫస్ట్ టైమే మూత పెట్టాలి. చూడండి, ఇప్పుడు అన్నీ కూడా టర్న్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత తీసేసుకోవటమే. ఇక చూడండి, చాలా బాగా అయ్యాయి అన్నమాట. చక్కగా తినేస్తారు పిల్లలు ఇలా చేస్తే. ఇడ్లీ ఫస్ట్ డే ఇడ్లీ పెట్టామంటే సెకండ్ డే మాత్రం మళ్ళీ ఇడ్లీ తినరు కదా. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా అన్నీ కూడా చక్కగా అయిపోయాయి. మొత్తం మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవచ్చు. ఇది పెద్దది కాబట్టి నేను 3 వాయిలు వేసాను అందరికీను. ఇలాగా చూడండి, ఇలా వచ్చాయి. దీనికోసం పుట్నాల పప్పు చట్నీ చేశాను. దీనికి పుట్నాల పప్పు చట్నీ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం కొబ్బరి వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని పిల్లలకి పెట్టేసాను. అందరికీ చాలా చాలా హ్యాపీగా తినేసారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.